కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం అప్పారావు తేజం సుధీరు నైజం రానివ్వకు ఈ రూపం. ఏమండి శ్రీమంతం అంటే ఏంటండి? మేము అంతమైనా పర్లేదు అనుకుని మీ కడుపులో ఒక చెంబడేలా చూస్తాం చూసావా, అదే శ్రీమంతం. ఇదేంటండి వేస్తున్నారు? నీ సైజు గాజులు ఊరంతా ఎత్తుకున్నా దొరకలేదే. రింగులేసి డబ్బులు సంపాదిస్తాం కదా, నేను డబ్బులేసి రింగులు సంపాదించా. అసలు శ్రీమంతం రోజు గాజులు ఎందుకు వేస్తారండి? నీ మొగుడు గాజులు దొడుక్కునే టైపు కాదు, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పడానికి. ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి? నెలల నిండి నల్లగెదరాగా బానే ఉన్నావులే. ఏమండి ఆది గారు, ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది, ఏంటి గొడవ? ఇక్కడ మాత్రం శ్రీమంతుడు సినిమా జరుగుతుందా? ఏడా శ్రీమంతమే జరుగుతుంది. ఏమండి శ్రీమంతం అంటే నలుగురు ఆడవాళ్ళు ఉండాలి. నలుగురు ఆడాలు ఉంటే అది సీటీ పాట అయితే కానీ శ్రీమంతం ఎందుకు అయిద్దిరా? పేషెంట్ అవ్వాల్సిన వయసులో వాళ్ళు ప్రెగ్నెంట్ ఎలా అయిందిరా? అంతా పైవాడు దయ. అంటే పైప్ లో ఉన్న సుబ్బారావు గారిదేనా? అవును, మీ ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయిందో? అది రోజు మంచం మీద పడుకునేది, నేను మంచం కింద పడుకునేవాడిని, అలా అయింది. అలా పడుకుంటే ఎలాగైందండి? మరి ఎలా పడుకుంటే అవుతారో నీకు తెలుసుగా. 100 ఎపిసోడ్ అంటే 100 బెలూన్లు కడతారనుకున్నా గానీ ఇలా 100 సంవత్సరాల వ్యక్తికి పిల్లలు పుడతారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మొన్న 30 దాటింది, 100 కూడా 30 దాటాకే వస్తది. చిచ్చి నా తల్లి బుజ్జి. నాన్న, నువ్వు పుట్టిన తర్వాత పెద్ద కలెక్టర్ అవ్వాలి నాన్న. కడుపులో ఉన్నప్పుడే కలెక్టర్ కావాలనుకుంటారు, పుట్టాక వాడు ఏ కండక్టర్ అవుతాడు. నన్ను చూసి నేర్చుకోండిరా. చిన్నప్పుడు ఏం కావాలనుకున్నారో అదే అయ్యాను. ఏం కావాలనుకున్నా? పెద్దోని కావాలనుకున్నా అయ్యా. ఇదిగో నీ కడుపుని చచ్చిపోయిన మా అమ్మ పుడతదా, లేకపోతే బతుకున్న మీ అమ్మ పుడతదా? మీకు పుట్టడమే ఎక్కువ, మళ్ళీ రంభ పుడతదా రమ్యకృష్ణ పుడతదా అని చెప్పి లెక్కలు. నీకు మాత్రం కొడుకు పుడితే శ్రీమన్నారాయణ అని పేరు పెట్టు. కైకాల సత్యనారాయణ అని పెట్టుకో, కరెక్ట్గా ఉంటది. మామూలుగా నీకు పిల్లలు పుట్టారనుకో, ఒకవేళ పుట్టారనుకో, వాడి ఫస్ట్ పుట్టినరోజుకి నీకు షష్ఠి పూర్తి రోజు వస్తుంది. వాడి చేతికి పలకొచ్చే టయానికి వీడి చేతికి కర్ర వస్తుంది. వాడు ఇంకొక అమ్మాయి మేల్లో దండేసే టయానికి వీడి ఫోటోకి ఆల్రెడీ దండేసి ఉంటారు గోడ మీద. చిచ్చి, నీతో మాట్లాడడం అనవసరం, మనం లోపలికి వెళ్ళిపోతాం పదమ్మా. ఏమండి, నాకు పుల్లటి మామిడి పళ్ళు తినాలని ఉందండి. 3వ నెల అప్పటి నుంచి 3 లారీలు మామిడికాయలు తింది. ఇలా తింటూ కూర్చుంటే పిల్లకాయలు కాదు మామిడికాయలు గెలబుట్టిద్ది. కుంకుమ పువ్వు అయినా తింటానండి. ఏ పువ్వు పడితే ఆ పువ్వు తింటే చివరికి ఏ ఎరు పువ్వు పడతాడు. ఏమండి, నొప్పులు వస్తున్నట్టున్నాయండి. ఏమండి ఆది గారు, మా ఆవిడ కూడా నొప్పులు వస్తున్నాయండి. మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయిందా పైలట్ అయిందా? ప్రెగ్నెంట్ అయింది. మరి ప్రెగ్నెంట్ అయితే నొప్పులే వస్తాయిరా. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ప్రెగ్నెంట్ ఎవరండి? నేనే. కోసి తీస్తావా తీసాక కోస్తావా? ఎనకటికి దీని లాంటిదే. కరెంటు కుక్కర్లో అన్నం అన్నమంటే అగ్గిపెట్టి ఎక్కడా అని అడిగిందంట. మీరు నా దగ్గరే ఉండాలండి. నేను దగ్గర ఉన్నంత మాత్రం నాగార్జున ఏం పుట్టాడు, నాలంటోడే పడతావు లోపల. ఏమండి టెన్షన్ పడుతున్నారా? లేదు, నీళ్లు పడుతున్నారా? ఒక బిందె నీకు కూడా పట్టిమంటావా? అర్థం కావట్లా ఏం జరుగుతుందో. ఏమండి ఈ రోజుల్లో డాక్టర్లు నమ్మకూడదండి. మొన్న మా ఆవిడ కంట్లో నలిసి పడిందంటే 1000 ఖర్చు అయింది. మొన్న మా ఆవిడ కంట్లో చేరబడితే షాపింగ్ 10,000 ఖర్చు అయింది. నేను చెప్పుకోవాలి. కంగ్రాట్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఏ నువ్వు తల్లివి కాబోతున్నావు ఏంటి? నేనవడం ఏంటండి లోపల ఆవడుతుంటే? ఓసి నా తల్లి, నా తల్లి ఎప్పుడో తల్లి అయింది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది అబ్బాయి పుడతాడా అమ్మాయి పుట్టిద్దా? ఆ సంగతి పో. వెనక దీని లాంటిది MBBS చదువుకుని మెడికల్ షాప్ పెట్టింది అంత ఇట్లాంటి వాళ్ళే. ఇంకా ఏంట్రా చూస్తున్నావు? మీ ఆవిడకి చేపించవా ఆపరేషన్? నీకులాగా ఇంట్లో ఏను కార్పొరేట్ హాస్పిటల్ వేస్తాను. కార్పొరేట్ కోకోనట్టు కాదు, కార్పొరేట్ హాస్పిటల్. నేనన్నదే అదే. పెళ్లికి నేర్చుకో. తెలుసులే మాకు.
కొన్ని సంవత్సరాల తర్వాత. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి మురిసే కూచిపూడి. తాతయ్య 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 ఏమే వీళ్ళకి డాడీ అని నేర్పించలేదా నువ్వు? ఎందుకు నేర్పలేదండి? రోజుకి 3 సార్లు డాడీ 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 అనమన్నాను. వాళ్ళేమో డాడీకి డాడీ డాడీ అనుకుంటారు. నన్నేం చేయమంటారు? అంటే మొత్తం ఫిక్స్ అయిపోయామన్నమాట. నేను కూడా గుమ్మాడి గుమ్మాడి అనే పాటతోనే వద్దాం అనుకున్నాను. ఇలాంటి గుమ్మడికాయలు పుడితే ఏమొస్తాం? పిల్లలు పుట్టగానే తిరుపతి వెళ్ళి 7 కొండల వాడికి మొక్కుకుందాం అనుకున్నా. అక్కడ ఉండాల్సిన 7 కొండల్లో 3 కొండలు ఏడే ఉన్నాయి. ఇంకెందుకు ఏడే మొక్కుంటా? ఏమండి ఏమండి ఇందులో బంటి ఎవరు చింటి ఎవరు కనుక్కోండి. ముందు వాళ్ళ నాన్న ఎవరో కనుక్కోండి. కావండి ఆది గారు, మీరు అలాగే అంటారు కానీ మా ఇద్దరమయ్యని మా ఇద్దరు పిల్లల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? 2 వన్యమృగాల మధ్య లవకుశలు చిక్కుకుపోయినట్టుంది. ఏమండి వన్యమృగాలంటే గుర్తొచ్చింది. సాయంత్రం పిల్లలు తీసుకొని సర్కస్కి వెళ్దామండి. అక్కడ ఏనుగుల మధ్య మీరు తప్పిపోతే రోడ్డు మీద నేను చేసుకోవాలి సర్కస్. నాన్న అదృష్టవంతుడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? అన్మ్యారీడ్ అంటారా? నాన్న ఇప్పుడు ఒక స్త్రీ గంటకు 10 చపాతీలు చేస్తుంది, అలాగే 3 స్త్రీలు గంటకి ఎన్ని చపాతీలు చేస్తారు? అసలు ఏమీ చేయరు. ఎందుకు? 3 స్త్రీలు ఒక చోట ఉంటే సొల్లు చెప్పుకుంటారు కానీ చపాతీలు ఎందుకు చేస్తారు? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. మొన్న జరిగిన కాన్పులో మీ పిల్లలు చంటి పిల్లలు మారిపోయినారు. చంటి గారి పిల్లలా? మా గురువు గారి పిల్లలా? ఈ కలర్ చూసి అప్పుడే అనుకున్నాను నాకింత అందమైన వాళ్ళు ఎక్కడ పుడతారని. ఇంతకీ నా పిల్లలు ఎక్కడ? నా వంశోధారులు ఎక్కడ? నా ఆజానుభావులు ఎక్కడ? పిల్లలు కనిపించిన అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, నీకు కవల పిల్లలు పుట్టడం ఏంటని. నీకు పుట్టింది కాకి పిల్లలు, కవల పిల్లలు కాదు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నీ ఇంటి పక్కన కాపురం ఉండడం నాది బుద్ధి. అలా చూస్తా పెట్టే సంటి గారి ఇంటికి వెళ్ళిపోండి. మీరు పదండి రా లోపలికి. ఇదిగో అమ్మాయి, మన పిల్లలు కూడా మారారా ఏంటి? నాకు తెలిసి మీరే మారి ఉంటారండి. ఉన్నది ఒక్కదాన్ని ఒక్కసారి అరుబే ఎఫెక్ట్ కోసం. ఎఫెక్ట్ వెనకాల చూపించాలి, ఇక్కడ కాదు. ఆడవాళ్ళు సింప్లిసిటీగా ఉంటారా, మగవాళ్ళు సింప్లిసిటీగా ఉంటారా? మగవాళ్ళు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. ఎలా? 200 రూపాయలు చేరుకొని 300 మంది చెప్తారు మీ ఆడాలి. మేము రాత్రి వైన్ షాప్ లో 1000 రూపాయలు మందు అవుతాం, పెళ్ళం కూడా చెప్పం. నా తాత వయసు ఉన్న వాళ్ళు కూడా నన్ను తాత అంటున్నారు. నువ్వెప్పుడు బాబు నన్ను తాత అనిపించేది? మీరు మా చంటి పిల్లోడు కాదా మావయ్య? అంటే ఇప్పుడు నేను డైపర్ వేసుకోవాలా? నేను ఆ నేపాల్ బ్రాంచ్ ని డెవలప్ చేయడానికి వెళ్తున్నాను. మీకు నేను ఎదురొస్తాను. నేను వెనక నుంచి వస్తాను బాబు, నేను వెనక నుంచి వస్తాను బాబు. బావా 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 అని పిలిస్తే పలకవేంటి? ఓ నన్న బావా అని ఇలా ఎంతమందిని పిలిచావా అని ఆలోచిస్తున్నా. ఇలా పిలిచింది ఫస్ట్ నిన్నే, లాస్ట్ నిన్నే. 10 పెళ్లిళ్ళు చేసుకున్న అన్నదంట, 11వ ముగ్గురుతో నువ్వే నా ఫస్ట్ ముగ్గురు అన్నదంట. కృష్ణ భగవాన్ గారు ఒక్క 2 రోజులు మీ దగ్గర ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్లిపోతాను. అలాగే సార్ మా లవర్ని కొంచెం పంపిస్తే 2 दिन के बाद పంపించేస్తా. నీ వల్ల నా ఫ్రెండ్స్ ని పంపించాను తెలుసా ఫస్ట్ టైం. నీ ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడే నిరూపిస్తాను. ఎప్పటి నుంచో నీ మీద నాకు కన్నుంది తెలుసా? ఆయన వాడు ప్రేమించడం వదిలేశాను. మన ముగ్గురం ఒక్కసారి సినిమాకి వెళ్తాం కదా, పైన చెయ్యేస్తూ ఉంటాను. అయితే పొరపాటున అనుకోకుండా తగిలింది కాదు, తెలిసేస్తాను. దొరబాబు రామ్ ప్రసాద్ నన్ను వదిలేశాడు. నా చెయ్యి వదలకు, నీ కాళ్ళు పట్టుకుంటా. అమ్మా అమ్మా అన్నావు. అమ్మ అమ్మ కాదే, చూసినప్పుడల్లా అనుకునేవాడిని. మా రూమ్ కు రోజు ఒక అమ్మాయిని తీసుకొస్తారు తెలుసా నీకు? అంత ఎదవాడు. నువ్వేం చేస్తావు? నేను వద్దురా వద్దురా అంటానే ఉంటా దూరం నుంచి. నేను అక్కడ ఉండడం తెలుసా చుట్టుపక్కల.